నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను చూడి బజార్ బేగం బజార్కి వచ్చేసిన. చట్టురామ్ యాదవ్ మిల్క్ షాప్ పక్కన వీళ్ళ అవుట్లెట్ ఉందన్నమాట, లంబోదర మూర్తి సెల్లర్స్. అండ్ వీళ్ళ అవుట్లెట్ పక్కనే మనకైతే దర్గా లైన్ కూడా ఉంది, చూడి బజార్. ఇక్కడ సుమారు 7 to 8 మోడల్స్ అయితే ఉన్నాయి. సో రోహన్ భాయ్ ఉన్నాడు. భయ నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నారా? బాగున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రోహన్ భాయ్తో మాట్లాడదాం. నేను రేర్ కెమెరా ద్వారా మీకు ఒక్కొక్క విగ్రహం అయితే చూపిస్తా అండ్ భయ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన లంబోదర మూర్తి సెల్లర్ వాళ్ళ అవుట్లెట్కి వెళ్తున్నాం. ఇప్పుడు లొకేషన్ చెప్తున్నాం మళ్ళీ. సో ఇది వచ్చేసి మనకు దర్గా రోడ్ అనమాట. ఇది వచ్చేసి టువర్డ్స్ పురాణా పూల్ స్ట్రేట్, అండ్ ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ బేగం బజార్ ఛత్రి. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం కూడా చూద్దాం. సో చలో రోహన్ భాయ్, సబ్ మూర్తి దేఖతే హై. యా, సో చెప్పాలి, ఇది కంప్లీట్ అయిపోయిందా మొత్తం వర్క్? ఇది కంప్లీట్ అయిపోయింది అన్న, రెడీ పీస్ అన్న. ఇది ఓన్లీ ముంబై మోడల్. బ్యాక్గ్రౌండ్ కావాలి, ముంబై మోడల్ కావాలి, బ్యాక్గ్రౌండ్ చిన్నగా ఉండాలి, విత్ లడ్డు హ్యాండ్ కోసం ఇది చేపిస్తాం అన్న. సో ముంబై మోడల్ అయినా కానీ లడ్డు చేసి స్పెషల్గా చేపించారు మీరు? అది ఒకటే మోడల్ ఉంది మన దగ్గర, లడ్డు హ్యాండ్. ఓకే. అండ్ ఏమైనా కుందన్ వర్క్ ఏమైనా ప్లాన్ ఉందా? కుందన్ వర్క్ ఏం ప్లాన్ లేదన్న, ప్రస్తుతానికి కుందన్ వర్క్ కూడా ఖాళీ లేరు. ఓకే. ఎంత ఉంది హైట్ సుమారు? ఇది 11 feet ఉందన్న. ఓకే. సో ముంబై కాన్సెప్ట్ లో ఇక్కడ మనం విగ్రహం చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ బ్లూ కలర్ పంచ విత్ గ్రీన్ కమర్ పట్ట అండ్ వాయిలెట్ షాల్వా. సో ఇది సుమారు 11 feet హైట్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు విత్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ విగ్రహం వెనకాల మీరు చూసుకున్నట్టయితే మన పాండురంగ స్వామి విఠల్ మహారాజ్ మోలీ. సో బ్యాక్ డ్రాప్ అయితే చాలా పెద్దగా ఉన్నది. చెప్పాలి, ఎంత ఉంటుంది బ్రో హైట్? అన్న 12.5 feet ఉంది. 12.5 feet విత్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి స్వామి వారు కాలు మీద కాలేసి అయితే కూర్చొని ఉన్నాడు. డాన్సింగ్ మోడల్ ఉన్నాడు. అండ్ రెండు చేయిలు కూడా సేమ్ టచ్ చేసుకుని అనమాట నడుముకి. ఎట్లయితే మనకు పండరిపూర్లో మన విఠల్ మహారాజ్ ఉంటాడో చిన్న సైజులో ఇటుక పైన కాలు పెట్టి, అట్లనే ఇక్కడైతే మనకు కూర్చొని ఉన్నాడు. అండ్ వెనకాల వచ్చేసి మన పండరిపూర్ విఠల్ మహారాజ్ స్వామివారి చోల కింద కూడా చేపలు ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి విగ్రహాలు చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు మల్లాడ్చా రాజా. సో మల్లాడ్చా రాజా లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ అయిన ఉండే. నేను లాస్ట్ ఇయర్ 2023లో ముంబైకి వెళ్ళిన. సో ముంబైకి వెళ్ళినప్పుడు ఆగమన్ కూడా కవర్ చేసిన. మన పరేల్ వర్క్ షాప్ లో సిద్ధేష్ దిగోలో వేస్తారు. సో ఆ మోడల్ ని ఇక్కడ మనకైతే మినియేచరైజ్, అంటే అదే ఎగ్జాక్ట్ మోడల్ ని చిన్నగా చేసారు. సో ఇక్కడ వచ్చేసి మనకు గోమాత పైన మన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. అక్కడ స్వామివారి తొండం పైన వచ్చేసి మన బుజ్జి కృష్ణుడు. సో నిన్ననే మనకైతే కృష్ణాష్టమి ఉండే. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో ఇంకా రైట్ సైడ్లో పికాక్స్. అండ్ పైన వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు. సో కృష్ణుని తల పైన కూడా మంచి పగడి విత్ ఫెదర్స్, బ్యూటిఫుల్. ఎంత ఉంటుంది హైట్? 12 feet వస్తుంది. 12 feet. ఓకే. ఇది అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందండి. ఓకే. బయట ఉన్న రెండు మోడల్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి అన్న. నైస్, లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. లిమిటెడ్ పీసెస్. సో టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్. ఓకే. అండ్ హైట్ మనకి 7.5 feet నుంచి వచ్చేసి 12.5 13 feet వరకు. ఓకే. సో 7 to 13 feet. బ్యూటిఫుల్, నైస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్ చూసుకుందాం. చెప్పాలి, ఈ విగ్రహం గురించి చెప్పండి. ఇచ్చాపూర్తి రాజా అన్న. ఇది కాన్సెప్చువల్ సేమ్ అక్కడ నుంచి కునాల్ పాటిల్ నుంచి వచ్చింది. ఇది ఓకే. ముంబై నుంచి రెప్లికా తెచ్చుకున్నాం మనము. ఓకే. ఇది మన వాసుకి నాగ్ మీద సముద్రం అంత కాన్సెప్ట్ లో ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చినాం. శివుడు విషం తాగుతున్న కాన్సెప్ట్. యా. సో ఇది వచ్చేసి మనకు సముద్రం అంతన్ అంటే సాగర మదనం కాన్సెప్ట్. ఇచ్చాపూర్తి గణపతి అనమాట, కునాల్ పటేల్ది. ఇక్కడ వచ్చేసి మనకు వాసుకి పాము పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మన బంబం బోలే విషం తాగుతున్నాడు ఇక్కడ. సో బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఎంత ఉంటుంది హైట్? 7.5 feet. ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే బ్యూటిఫుల్ స్టాండింగ్ పొజిషన్ లో వినాయకుడు ఉన్నాడు. సో ఖేత్వాడీలో చాలా ఫేమస్ ఉండే పరశురాముని రూపంలో లాస్ట్ బిఫోర్ ఇయర్ 2022లో ది టాలెస్ట్ వినాయకుడు సుమారు 36 feet ఉండే. సో పరశురాముని రూపంలో కూడా స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడైతే మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు. చేలు వచ్చేసి పారస్ అంటే గొడ్డలి. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు స్వామివారి అస్త్రాలు. ఇది బాణము, బో అండ్ యారో. స్పెషల్లీ ఫైబర్ తోని ఇవన్నీ చేపించినాం మనకి, పిఓపిలు వస్తాయి కూడా. ఓకే. సో ఈ అస్త్రాలు కూడా ఫైబర్ తో ఉన్నాయి అనమాట. సో ట్రాన్స్పోర్ట్ లో మనకు డ్యామేజ్ అనేది కాదు. ఓకే. సో నెక్స్ట్ చెప్పాలి తమ్ముడు. హనుమంతుడి మీద రాముడు కూర్చున్న మోడల్ అన్న. గణేశుడు రాముడు రూపంలో ఉన్నాడు ఈ మోడల్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు 6 pack బాడీ మన బజరంగ్ బలి. అందరూ ఒకసారి అయితే జై బజరంగ్ బలి టైప్ చేయండి కమెంట్ బాక్స్ లో. అండ్ బజరంగ్ బలి పైన మనకైతే రాముని రూపంలో కూర్చొని బాణం వదులుతున్నాడు. ఎంత ఉంటుంది హైట్? ఇది 8 feet ఉంటుంది. 8 feet. సో కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది? కలర్ ఇవాళ రాత్రి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు ఇవి ఆల్రెడీ ఒక్కొక్క పీస్ కలర్ అయిన ఉండే, కాకపోతే డెలివరీ ఇచ్చేసినాం. ఇక వాళ్ళకి కూడా కావాలి తొందరగా అంటే పబ్లిక్ ఇచ్చేసినాం. ఇక సో ఒక్కొక్క మోడల్ లో ఎన్ని క్వాంటిటీ చేశారు అన్న? కొన్ని 3 ఉన్నాయి, కొన్ని 5 ఉన్నాయి, కొన్ని 2 ఉన్నాయి అట్లా. ఓకే. లిమిటెడ్, చాలా లిమిటెడ్. ఓకే. ఇప్పుడు అవైలబిలిటీ కూడా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి అంతేనా? సో ఫ్రెండ్స్, యాక్చువల్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క విగ్రహం కూడా వీళ్ళు పెయింటింగ్ శాంపుల్ చేసి పెట్టారు అనమాట. బట్ బుక్ అయిపోయింది, వెళ్ళిపోయింది. రోహన్ భాయ్ ఇంకా చెప్పాలి. ఇది చింతామణి మోడల్ అన్న యాక్చువల్ గా. ఓకే.
పెయింటెడ్ పీస్ నిన్ననే డెలివరీ అయింది ఎక్కడికి అన్న వెళ్ళింది? వాళ్ళకి. అది మన ఆలియాబాద్ షాలిబండకి వెళ్ళింది. ఓకే నైస్. అన్న వాళ్ళకి జర ఆగమని ఉంది, కొంచెం ఫెస్టివ్ మోడ్ అని చెప్పేసి తీసుకుపోయారు అన్న వాళ్ళు. ఓకే సో ఇది మనకి ఎగ్జాక్ట్ చింతమణి మోడల్ అన్న. హనుమంతుడు వస్తాడు, యా, లక్ష్మణుడు, సీతామాత, అండ్ ఇక్కడ రాముని రూపం. రూపంలో. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా చింతామణి వచ్చేసి మన రామ్ దర్బార్ కాన్సెప్ట్ అన్నమాట. సో స్వామివారికి రైట్ సైడ్లో మన బజరంగ్ బలి, అట్లనే ఇక్కడ వచ్చేసి మన లక్ష్మణుడు అండ్ సీతామాత, పైన వచ్చేసి మనకు సూర్య ప్రభావాలు. సో బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట. ఎన్ని ఉన్నాయి పీసెస్ ఇంకా అవైలబుల్? ఇవి ఒకటే పీస్ అవైలబుల్ ఉంది. అంతేనా? ఒకటే పీస్, అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి పీస్. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం. సో అన్ని మోడల్స్కి కూడా పెయింటింగ్ ఈరోజు స్టార్ట్ అయిపోతుందంట. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. మల్లాడ్చా రాజా, అట్లనే ఇక్కడ వచ్చేసి మన బజరంగ్ బలి, ఇంకా మన బప్ప, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చింతామణి, అండ్ నెక్స్ట్ పరశురాముడు. ఎవరికన్నా కాన్సెప్ట్గా ఐ మీన్ పెయింటింగ్ మా ఇష్టమైనట్టు కావాలి, ఆల్రెడీ పెయింట్ చేసిన మోడల్ ఏమో మనం రెప్లికా మోడల్ వేపించినాం అన్న సేమ్. ఓకే, సో వాళ్ళకి ఎవరికైనా కావాల్సిన పెయింట్ కావాలంటే వాళ్ళకి ఇష్టమైన పెయింట్, నచ్చిన పెయింట్ చేపించవచ్చు. ఓకే బ్యూటిఫుల్. కాస్ట్ పెయింటింగ్ ఇంకా కాలే. ఓకే, ఇవాళ రేపట్లో వస్తే మనం వాళ్ళకి చాయిస్ ఇవ్వచ్చు పెయింటింగ్కి, ధోతికైనా దేనికైనా. ఓకే, సో రోహన్ భాయ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు వదిలేస్తే ఇంకా 10 days ఉంది. మన బప్ప లవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు, అండ్ మన దగ్గరనే ఎందుకు తీసుకోవాలి? మన దగ్గర అన్ని రెప్లికాస్ ఉన్నాయి అన్న. మన హైట్ లిమిటెడ్ హైట్ అన్న, మనం 10 to 11 feet అన్న. ఓకే, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ పెట్టాం. ఫస్ట్ అనుకున్నాం కొంచెం ఎక్కువ అయిపోయిందని, సరే అని తప్పి తర్వాత నేను మా పార్ట్నర్ దీపక్ డిస్కస్ చేసుకొని ఓకే చాలా అంటే చాలా లిమిటెడ్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం అన్న. ఓకే బ్యూటిఫుల్. మన దగ్గర ఇప్పుడు పీసెస్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి అన్న. అన్ని ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 5-6 pieces చేస్తే ఓకే 2-1 pieces అట్లా మిగిలినాయి హార్డ్లీ. ఓకే, లిమిటెడ్ పీసెస్, లిమిటెడ్ మోడల్స్ అండ్ స్పెషల్ మోడల్స్ అన్ని ముంబైకి అన్నాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ రోహన్ భాయ్. ఇది మీ ఫస్ట్ ఇయర్ కదా? అవునన్న, ఫస్ట్ ఇయర్. అండ్ లంబోదర పేరు ఎట్లా డిసైడ్ చేశారు? అంటే మనం కూడా వినాయకుడిని కూర్చోబెడతాం అన్న. దాని పేరు లంబోదర అన్న, లంబోదర ఫ్రెండ్స్ అసోసియేషన్. సో దాన్నే తీసుకొచ్చి ఇట్లా పెట్టినాం. వావ్ వావ్. సో ఆల్ ది బెస్ట్, మనం కలుస్తూనే ఉందాం. అవునన్న, అండ్ ఈ ఇయర్ మీకు గ్రాండ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ 10 days బప్పా కూడా మనందరికి సపోర్ట్ చేయాలి. ఎవ్రీవన్ ఇస్ వర్కింగ్ హార్డ్. అవునండి. ఇది ఫ్రెండ్స్ మన లంబోదర మూర్తి సెల్లర్ వాళ్ళ అవుట్లెట్ నుంచి అప్డేట్. లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి, అన్ని ఫేమస్ మోడల్సే. మీరు అందరు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాను. బేగం బజార్ చత్రి నుంచి వస్తుంటే దర్గా రోడ్ కంటే ముందు రైట్ సైడ్లో ఉంది. భయ్య వాళ్ళని నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా, అట్లనే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి కూడా కొన్ని రీల్స్ నేనైతే కొలాబరేట్ చేస్తా. సో థ్యాంక్స్ లాట్ అందరికి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. జబల్ గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప, మంగళమూర్తి మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.